మీరు చూపెడుతున్న జోష్ చూస్తుంటే మీలో ఉన్న ఉత్సాహం చూస్తుంటే इस बार 12,000 मेजॉरिटी मिलेगा करके लग रहा है 6,000 కాదు 12,000 మెజారిటీ వస్తది ఈ డివిజన్ లానే ఒక విశ్వాసం మిమ్మల్ని అందరిని చూస్తుంటే కలుగుతా ఉన్నది ముందుగా रहमत नगर బిడ్డలందరికీ మా ఆడబిడ్డలకి అన్నదమ్ములకి బతుకమ్మలు ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు బోనం ఎత్తుకొని వచ్చిన ఆడబిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం హృదయపూర్వకంగా ధన్యవాదాలు గౌరవనీయులు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మీ అందరి ఆశీస్సులతో 14 నవంబర్ నాడు కాబోయే జూబ్లీ హిల్స్ శాసనసభ్యురాలు సోదరి శ్రీమతి మాగంటి సునీత గోపీనాథ్ గారికి సోదరుడు పీజేఆర్ వారసుడు జూబ్లీ హిల్స్ మాజీ శాసనసభ్యుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి అట్లాగే रहमत नगर మాజీ కార్పొరేటర్ తమ్ముడు షఫీ గారికి అట్లాగే డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజు గారు లియాఖత్ గారు ఇంకా తిరుపతి గారు ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలకి అట్లాగే వేదిక ముందున్న మా గౌరవ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు ఈ రోజు మా అనిల్ జాదవ్ ఎమ్మెల్యే గారు మరి జనార్దన్ రెడ్డి గారు పెద్దలు మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఎమ్మెల్సీ రవీందర్ రావు గారు పెద్దలు గౌరవనీయులు మహమూద్ అలీ గారు మాజీ హోంశాఖ మంత్రివర్యులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి గారు జహీరాబాద్ ఎమ్మెల్యే గౌరవనీయులు మాణిక్ రావు గారు అట్లాగే కొడంగల్లో రేవంత్ రెడ్డిని ఇదివరకు ఓడగొట్టిన మా అన్న పట్నం నరేందర్ రెడ్డి గారు దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి గారు నారాయణపేట్ మాజీ ఎమ్మెల్యే సోదరులు రాజేందర్ రెడ్డి గారు జాన్సన్ గారు పేరు పేరున నేను ఎవరెవరు పేరు చెప్పలేదో వాళ్ళు జర మనసులోనే తిట్టుకోండి బయటికి తిట్టకురి తమ్ముడు బాల్కా సుమన్ గారు ఇంకా జర్రా పేరు పేరున అందరికి నమస్కారం పెద్దలు మాగంటి గోపీనాథ్ గారిని మీరు 5 ఏళ్ల కోసం శాసనసభ్యుడిగా ఎమ్మెల్యేగా 2023లో మీరు గెలిపించినారు रहमत నగర్ నుంచే పెద్ద మెజారిటీ ఇచ్చి మీ ఆశీస్సులతో గోపీనాథ్ గారిని గెలిపించి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీ అందరూ కూడా హైదరాబాద్ నగరంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా బ్రహ్మాండంగా పూర్తి మెజారిటీ కేసీఆర్ గారికి ఇచ్చి మీరే ఉండాలని కోరినారు కానీ దురదృష్టం ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు గెలుస్తాం అప్పుడప్పుడు ఓడిపోతాం కానీ మరి అనుకోకుండా హైదరాబాద్ మొత్తం గెలిచినా ఈరోజు కొన్ని జిల్లాలలో మనకు సీట్లు తక్కువ రావడం వల్ల మన అధికారం పోయింది అధికారం పోయినా సంవత్సరంన్నర పాటు మాగంటి గోపీనాథ్ గారు మీ సేవలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ సేవలో మీ रहमत నగర్ డివిజన్ సేవలో ఎల్లవేళలా నిమగ్నమై పనిచేసినారు మీకు తెలుసు ఇక్కడే ఇదే रहमत నగర్లో ఎస్పీఆర్ హిల్స్ ఉంటది శివమ్మ పాపిరెడ్డి హిల్స్ పీజేఆర్ గారి తల్లిదండ్రుల పేరు మీద శివమ్మ పాపిరెడ్డి హిల్స్ ఉంటది అక్కడ గోపీనాథ్ గారు మరి ఆనాడు మీకోసం ఇక్కడ ఉండే పేదల కోసం అక్కడ విలువైన 500-600 కోట్ల విలువైన స్థలాన్ని కాపాడి మీకోసం మీ పిల్లల కోసం మీ భవిష్యత్తు కోసం ఆ స్థలంలోనే బతుకమ్మైనా ఆ స్థలంలోనే మరి బ్రహ్మాండంగా క్రిస్మస్ అయినా ఏ ఆటల పోటీలు పెట్టాలన్నా అక్కడనే ఆ స్థలాన్ని కాపాడి మీకోసం పెట్టిన విషయం మీకు తెలుసు మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయడం కోసం కోట్ల రూపాయలతో వాటర్ ట్యాంకులు కట్టి నీళ్ళిచ్చి నీళ్ల సమస్య పరిష్కారం చేసింది గోపీనాథ్ గారు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతుండే ఎల్లవేళలా అన్నా అంటే నేనున్నాను మీ దగ్గరకు వస్తుండే ఒక కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకొని చీర పెట్టి సొంత అన్నలాగా ఒక మేనమామలాగా మీ ఇంటికి చీర పంపి ఆడబిడ్డల్ని గౌరవంగా చూసుకున్న నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు అట్లాగే కేసీఆర్ కిట్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఏదొచ్చినా ఇంటికి బ్రహ్మాండంగా మీకే తీసుకొచ్చిన నాయకుడు మాగంటి గోపీనాథ్ గారు అటు అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని రెండింటిని కలగలిపి నడిపిన నాయకుడు దురదృష్టవశాత్తు గోపీనాథ్ గారి ఆరోగ్యం దెబ్బతిని మరి అనుకోకుండా సంవత్సరంన్నర లోపలనే ఆయన చనిపోవడం జరిగింది మరి ఆయన చనిపోయిన తర్వాత దాదాపు 4-5 నెలలు ఆ కుటుంబం ఒంటరి అయ్యింది
2 ఆడపిల్లలు, ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, చిన్న ఇంకొక కొడుకున్నాడు, ఆయన కూడా చిన్నోడే. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ కుటుంబానికి, మన మాగంటి సునీతమ్మకి, మాగంటి గోపి కుటుంబానికి అండగా నిలబడ్డారు పెద్దలు కేసీఆర్ గారు. అండగా నిలబడి ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా మళ్ళీ ఒకసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం కోసం ఇలా ఈ ఆడబిడ్డను మీ ముంగటికి కేసీఆర్ గారు పంపించినారు. దయచేసి ఒక్క మాట ఆలోచించమని కోరుతా ఉన్నా. భర్త చనిపోయి ఇంకా 6 నెలలు కూడా కాలే. మొన్న ఇక్కడనే ఎస్పీఆర్ హిల్స్ లో ఒక మీటింగ్ అయితే సునీతమ్మ మాట్లాడుతూ మిమ్మల్ని అందరినీ చూసి దుఃఖం ఆపుకోలేక గోపి గుర్తొచ్చి, మాగంటి గోపినాథ్ గారు గుర్తొచ్చి వారు వెక్కి వెక్కి ఏడ్చారు. ఏడిస్తే కాంగ్రెస్ మంత్రులు ఇవాళ మాట్లాడిన మాటలు ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి మా ఆడబిడ్డలను నేను కోరుతా ఉన్నా. భర్త చచ్చిపోతే ఏడుపు రాదా? భర్త ప్రేమించిన మనుషులను చూస్తే వాళ్ళను ఎదురుగా కనబడుతుంటే బాధ అనిపించదా? ఆ తల్లి ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే ఆ ఏడుపును కూడా రాజకీయం చేసి నోటికొచ్చినట్టు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు. ఆ కన్నీటిలో దాన్ని కూడా आपके पास भेजा कि दुआ कीजिए और గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే నేను మిమ్మల్ని కోరేది 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లాభం అవుతుంది. ఆయన నాకు తెలియక అడుగుతా, ముఖ్యమంత్రి అంటే ఆయన వస్తే ప్రజలు ఏం ఆశిస్తారు? ఏం చెప్తాడు మా కోసం? కొత్త ఏదైనా పథకం చెప్తాడా? ఏమైనా మంచి మాటలు చెప్తాడా అని చూస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు? లాగుల తొండలు వదులుతా, నేను మీ గుడ్లు వీకి గోటీలాడతా, పేగులు తీసుకొని మెడలేసుకుంటా, బోటి కొట్టిటోను నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా? నాకు అర్థం కాదు. పేగులు మెడలేసుకుంటా గివా ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు. ఇంకొక మాట మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండే తెలంగాణ, ఇయ్యాలి ఎట్లయింది? ప్రతి రంగంలో తెలంగాణ నెంబర్ 1 ఉంటుండే భారతదేశంలో. జిఎస్టీ పెరుగుదలలో, సంపద పెరుగుదలలో, పర్ క్యాపిటా పవర్ కన్సంప్షన్లో నంబర్ 1 తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో. ఇవాళ ఏంది? ఆఖరి స్థానానికి వెళ్ళిపోయినాం. మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే ఆఖరి ర్యాంకు రేవంత్ రెడ్డి గారి ఘనత, రేవంత్ రెడ్డి గారి గొప్పతనం వల్ల రియల్ ఎస్టేట్ నాశనం, వ్యాపారాలు నాశనం, అందరి బిజినెస్లు దెబ్బతిన్నాయి, రాష్ట్రం మొత్తం పరపతి డౌన్ అయిపోయింది. ఏం మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి? కష్టాలు ఉండవా? ప్రభుత్వాలకు, రాష్ట్రాలకు కష్టాలు వస్తాయి, కానీ తట్టుకొని నిలబడాలి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కరోనా రాలేదా? కరోనా వచ్చినప్పుడు 2 ఏళ్ళు మొత్తం కారోబార్ బంద్ అయింది. 2 ఏళ్ళు కారోబార్ బంద్ అయినా, ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా, రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ఏదన్నా ఒక్క సంక్షేమ పథకం ఆగిందా? షాదీ ముబారక్ ఆగిందా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? ఏది ఆగలే. రూపాయి ఆమ్దానీ లేకపోయినా కేసీఆర్ గారు 2 ఏళ్ళు కరోనా సమయంలో కూడా బ్రహ్మాండంగా నడిపించారు. కరోనా సమయంలో కేసీఆర్ ప్రభుత్వం ఎట్లా పనిచేసిందంటే, మీరు ఇళ్లలో తలుపులు పెట్టుకొని ఉంటే మేము బయట మొత్తం హైదరాబాద్లో 42 కొత్త లింక్ రోడ్లు వేసి బయటికి వచ్చే వరకు కొత్త రోడ్లు, కొత్త బ్రిడ్జ్లు, కొత్త ఫ్లైఓవర్లు కట్టినమా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అట్లా పనిచేసినాం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి ఎట్లున్నాడు రేవంత్ రెడ్డి? నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, నన్ను దొంగ లెక్క చూస్తుండ్రు. మరి దొంగ లెక్కనే చూస్తారు కదా, ఎట్లా చూస్తారు? నువ్వు 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగవు, నువ్వు దొంగ లెక్కనే చూస్తారు. నాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేరంటే చెప్పులు ఎత్తుకపోతాడేమో అని భయపడుతుర్రు. ఇక ఇట్లా మాట్లాడినా ఎవడన్నా ఇస్తాడా పైసలు? మనకు ఎవడన్నా పెట్టుబడులు పెడతాడా? పరిశ్రమలు వస్తాయా? మన పిల్లలకు కొలువులు వస్తాయా? ఇంటి పెద్ద అంటే కష్టమున్నా కడుపులో పెట్టుకుంటాడు. కేసీఆర్ గారు నడిపియలే. ఈ రాష్ట్రంలో కరెంటు సమస్య ఉండే, నడిపియలే కేసీఆర్. కరెంటు సమస్య పరిష్కారం చేసిండా లేదా కేసీఆర్ గారు? అది వరకు జనరేటర్లు ఇన్వర్టర్లు ఉండేనా లేకుండానా? కేసీఆర్ రాకముందు మంచి ఇళ్ళకి బాధ ఉండేనా లేకుండేనా? కేసీఆర్ గారు వచ్చినాక సమస్య పరిష్కారం చేసిండు కదా. మరి నీకేమైంది? ఇవాళ 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మళ్ళా కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయా లేవా? కరెంటు కోతలు చాలా అయినాయా లేవా? అయినాయా కాలేదా? మళ్ళా కరెంటు కోతలు చాలా అయినాయి. నీళ్ళు ఇయ్యనికి రాదు, ఉన్న గురుకుల పాఠశాలలు నడపనికి రాదు. आपके बच्चों के तालीम के वास्ते केसीआर साहब ने आला से आला तालीम आपके बच्चों को देने के लिए 204 स्कूल तश्कील किया उन्होंने. और उसमें हमारे माइनॉरिटी बच्चे ही नहीं, एससी एसटी बीसी अंदरी कोसम 1022 గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ గారు. ఇవాళ గురుకుల పాఠశాలలు కూడా నడిపొస్తలేదు రేవంత్ రెడ్డి గారికి. అక్కడ పిల్లలకు బువ్వ కూడా పెట్టొస్తలేదు.
మరి ఏం చూసి ఓటేయాలి కాంగ్రెస్కు? ఇన్ని బంద్ చేసినందుక, హైదరాబాద్ను గబ్బు లేపినందుక, మొత్తం రియల్ ఎస్టేట్ను పండబెట్టినందుక, అందరి కారోబారులు ఖతం చేసినందుక ఎందుకు ఓటేయాలి? ఆలోచించండి. 11 తారీఖు నాడు దయచేసి మీరు ఓట్లకు రండి. ఎందుకంటే మీరు ఓట్లు లేకపోతే రేవంత్ రెడ్డి ప్లానింగ్ చేస్తున్నాడంట, దొంగ ఓట్లు వేయించే ప్లాన్ చేస్తున్నాడు. మీరు ఓట్లకు రాకపోతే మీ ఓటు వేరే ఓటు వేస్తాడు. అందుకే ఓట్లకు రండి. వచ్చి పెద్ద ఎత్తున ఏ గుర్తు కొట్టేయాలి? అక్కడ నిల్చున్న అక్కలు చెప్పాలి నాకు. ఏ గుర్తు కొట్టేయాలి మనం? కారు గుర్తేనా? పక్కానా? 100%? సునీత గారు పక్కా గెలుస్తున్నారా? అనుమానం ఏం లేదా? థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. 14 తారీఖు నాడు మళ్ళీ సునీతమ్మ గెలిచినాక ఇక్కడనే బ్రహ్మాండమైన జులుసు తీసుకుందాం. ఇగో ఆఖరికి ఒక మాట చెప్పాలి నేను. ఇప్పుడు రేపు మీరు 11 రోజు పోలింగ్కి పోతే ఇగో పైకెళ్ళి 3వ నెంబర్ 3 नंबर पे है कार, बाकी सब बेकार. 3 नंबर पे है कार, बाकी सब. 3 नंबर पे है कार, बस 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 3 नंबर पे कार है. भूलना मत, याद से कार के निशान पे वोट दीजिए. अच्छी तादाद से हमारी बहन मागंटी सुनीतम्मा को जिताइए. जिता के असेंबली कार में भेजिए. फिर एक बार आपको आके शुक्रिया अदा करेंगे. आप सबका तहे दिल से मैं शुक्रिया अदा करता हूं. अंदर की धन्यवादालु, नमस्कारालु. जय तेलंगाना, जय तेलंगाना.